అందరం కూడా ఈరోజు నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన గౌరవ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశం ముందుకెళ్తుంది. 2047 నాటికి వికసిత్ భారత్ అనే పేరుతోటి పాలన ముందుకు సాగుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని పేర్లు మార్పులు జరుగుతూ ఉంటాయి సహజంగా. ఎందుకంటే 2005 నాటికి 2026 నాటికి ఎంత వ్యత్యాసం ఉందో ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో యువత ఎంత మార్పులు చేకూరిందో ప్రజలందరికీ తెలుసు. దానిలో భాగంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అవిజ్కా మిషన్ జీ అనే పథకంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మారుస్తూ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారు కానీ కమ్యూనిస్టులు కానీ ఎప్పుడు కూడా ఈ దేశం గురించి మాట్లాడిన దాఖలా లేవు వారి నాయకులు. కాంగ్రెస్ వారైతే ఇప్పుడున్న ముఖ్యమంత్రులు కానీ పిసిసి అధ్యక్షులు కానీ ఏ రోజు కూడా గాంధీ గారి పదాన్నే వాడేవాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇందిరమ్మ సోనియమ్మ వీళ్ళ భజన తప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దేశానికి సంబంధించిన ఈ దేశ భవిష్యత్తు గురించి కానీ ఈ దేశం బాగుపడాలని కానీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడిన దాఖలా లేవు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇందిరా భజన సోనియమ్మ భజన చేశారు. ఇక కమ్యూనిస్టులు అయితే మీ అందరికీ తెలియదు ఏం లేదు. వాళ్ళు మావో లెనిన్ ఇదే వాళ్ళ సంస్కారం. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దేశానికి సంబంధించిన వ్యక్తుల గురించి ఏ రోజు కూడా మాట్లాడలేదు. వాళ్ళు ఎక్కడో మావోని లెనిన్ని పొగుడుతారు. వాళ్ళ విగ్రహాలు కూడా వాళ్ళ ఆఫీసుల్లో కూడా అదే ఉంటుంది. కావాలంటే యువత మీడియా అందరూ కూడా ఇది గమనించాలా. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎంతగానో గౌరవించే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవటం, మహాత్మా గాంధీని ఎంతో గౌరవించుకున్నాం. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు కానీ మొన్న పుతిన్ కానీ వచ్చినప్పుడు స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గాంధీ నడియాడిన ప్లేసులు సబర్మతిని, అదేవిధంగా నిన్న పుతిన్ గారు వచ్చినప్పుడు గాంధీ సమాధి దగ్గర తీసుకెళ్ళి గాంధీ యొక్క సిద్ధాంతాలను చెప్పడం ప్రపంచ దేశాలకి మనందరం కూడా మీడియా ద్వారా చూసాం. అదేవిధంగా అహల్యాబాయ్ వాల్కర్ ఆమె చరిత్ర కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన ఆయన చనిపోయే వరకు కూడా ఏ ప్రాంతాలు తిరిగో అవన్నీ కూడా భద్రపరిచి ప్రపంచ దేశాలకు కూడా అంబేద్కర్ గారి నుంచి చెప్పిన చరిత్ర గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల ఆరాధ దైవంగా పేద వర్గాలకి ఒక దళిత గాయకుడు గుర్రం జాషువా గారి కార్యక్రమాన్ని కూడా మేము ఆంధ్రప్రదేశ్లో తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నా అంటే జాతీయ నాయకులందరినీ కూడా గుర్తుంచుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు పని దినాలు ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్పు విషయంలో కాంగ్రెస్ పార్టీ అనవసరమైన రాద్ధాంతం చేస్తుంది. ఎందుకంటే ఈ పథకం 2006లో అంటే 2005లో 2005 నుండి 2006లో ఆంధ్రప్రదేశ్లోనే ఇది ప్రారంభించింది. సోనియా గాంధీ సారథ్యంలో ఆ రోజు మన్మోహన్ సింగ్ పెద్ద ఆయన్ని ఒక డమ్మీ ప్రధానిగా పెట్టి అనంతపురంలో ఈ కార్యక్రమాన్ని సోనియా గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరించడం నిజంగా ఈ భారతదేశం సిగ్గుసేటు. ఇప్పటికి కూడా ఈ పథకాన్ని మేము కూడా కొనసాగించామంటే ఈ పథకం ఇంకా చాలా దారుణం. ఒక ప్రధాని కాకుండా సోనియా గాంధీ ప్రారంభించింది ఈ పథకాన్ని. అయినా కానీ భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల పాటు మహాత్మా గాంధీ పేరుతో ఉందని ఆయన మీద గౌరవంతో కొనసాగించి పేద వర్గాలు బాగుపడుతున్నారని ఈ సందర్భంగా ఆ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కంటే కూడా భారతీయ జనతా పార్టీ ఆ పథకాన్ని ఎక్కువ సంవత్సరాలు కొనసాగించింది. అంటే దాదాపుగా 11 సంవత్సరాలుగా మహాత్మా గాంధీ పేరును గౌరవిస్తూ ఉన్నాం. అంటే ఈ పథకంలో ఒక మార్పులు ఏంటంటే మా లక్ష్యం ఏంటంటే 2047కి వికసిత భారత్ అనేది చాలా అవసరం ఈ దేశానికి. 2047 కల్లా మనం అభివృద్ధి చెందాలి. దానిలో భాగంగానే కొన్ని పేర్లు మార్పులు జరగటం జరిగింది. అట్లా అనుకుంటే ఈరోజు 100 రోజుల పని దినాలను 165 రోజులు చేశాం. 165 అంటే ఎక్కువగా వ్యవసాయ కూలీలకి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. గ్రామాల్లో ముఖ్యంగా ఈ పథకాన్ని ప్రతి రాష్ట్రంలో కూడా పంచాయతీ రూరల్ డెవలప్మెంట్ శాఖ చూస్తుంది. వాళ్ళే
ఆ అధికారులు మాత్రమే ఈ పథకం ఇంప్లిమెంటేషన్ చూస్తూ ఉంటారు. అంటే గతంలో పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిధులతో ఈ ఉపాధి హామీ పథకం నడుస్తుంది. అంటే రాష్ట్రాలు కొంత నిర్లక్ష్యం చేస్తుంది అనే ధోరణితోటి ఇక నుండి రాష్ట్రాలు కూడా ఈ పథకంపై జాగ్రత్తగా ప్రతి రూపాయి కూడా ప్రజలకు చేరే విధంగా జాగ్రత్త పడాలని గౌరవ నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఇది. ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం ఇది. దానిలో భాగంగా 60% కేంద్రం, 40% రాష్ట్ర గవర్నమెంట్ల మీద వేయడానికి గల కారణాలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు కూడా ఉండాలి, పేద ప్రజలకు అందాలి. ఎందుకంటే ఈ పథకంలో అనేకమైన అవకతవకలు జరుగుతున్నవి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ పథకం చాలా దుర్వినియోగం జరిగిన మాట వాస్తవం. ఇది ఆనాడు ప్రతిపక్ష పార్టీలు కానీ ఆనాడు ఇదే కమ్యూనిస్టులు కూడా మాట్లాడారు. పాత రికార్డులు తెలియండి, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకంలో అన్యాయం జరుగుతుంది, అవకతవకలు జరుగుతుంది. ఇదే కమ్యూనిస్టులు నానా ర్యాలీ చేశారు. ఈరోజు ఈ పథకాన్ని సంస్కరణ తీసుకొచ్చిన తర్వాత కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మహాత్మా గాంధీ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు. కానీ దేశ ప్రజలు, పేద ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో పనిచేసే ఉద్యోగస్తులు కొంతమంది అవకతవకలు పాల్పడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది పని చేసినట్టు చూపించి వారికి తక్కువ వేతనాలు ఇచ్చి ఇవన్నీ కూడా దుర్వినియోగం జరుగుతుందని లెక్కల్లో తేలింది. అదిగాక తాత్కాలికంగా పనులు అనేది కాకుండా శాశ్వతంగా నీటి వనరుల గురించి కానీ, రోడ్ల విషయంలో కానీ, అంగన్వాడీ భవనాలు కానీ, హెల్త్ కేంద్రాలు కానీ అనేకమైన వీటికి కూడా ఈ పథకాన్ని వచ్చి విధంగా మార్పు చేయటం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. అదేవిధంగా ఈ పథకానికి జియో ట్యాగింగ్ అంటే ఎంతవరకు మంచి మెటీరియల్ వాడారా లేదా, ఎంతవరకు పని జరిగింది, ఎన్ని అడుగులు గుంట తీశారు, ఎంతవరకు కాలువ దొవ్వారు, దీని మీద కూడా జియో ట్యాగ్ కూడా దీనిలో ఈ సంస్కరణలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బయోమెట్రిక్ విధానం, ఇది చాలా ఇంపార్టెంట్. బయోమెట్రిక్ విధానం అంటే ఉదయాన్నే పనికి వచ్చినప్పుడు వారు ఏలుముద్ర వేయాలి, పని నుండి వెళ్ళేటప్పుడు కూడా ఏలుముద్ర వేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు పూర్తిగా పని చేసినట్టు కూడా ఈ పథకం వాళ్ళకి వర్తించింది. అంతకుముందు ఏదో ఉదయం వస్తారు, సంతకాలు పెడతారు, తర్వాత వెళ్తారు. గతంలో అనేకమైన అవకతవకలు జరిగిన మాట వాస్తవం. అందుకే ఈ పథకాన్ని చాలా మార్పులు తీసుకొచ్చి రేపు ఈరోజు పార్లమెంటు నుండి ఉభయ సభల్లో ఈ బిల్లు సక్సెస్ అయితే చాలా బాగుంటుంది, ప్రజలకి చాలా ఉపయోగపడుతుందని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రజలందరికీ కూడా మీడియా సమావేశం చేసి తెలియపరుస్తున్నాం. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగులకు జాబ్ కార్డు, ఇంటికి ఒక జాబ్ కార్డు ఇవ్వాలి. కానీ ఇంట్లో 10 మందికి ఇచ్చే అవకతవకలు పాల్పడింది ఇప్పటిదాకా. ఇంటికి ఒక జాబ్ కార్డు ఇవ్వాలా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా గ్రామాల్లో పని కల్పించాలా. వ్యవసాయ పనుల సమయంలో ఈ పథకాన్ని కొంత వ్యవధి ఇచ్చారు. ఎందుకంటే వ్యవసాయ పనుల సమయంలో ఎందుకు ఇచ్చారంటే వ్యవసాయప్పుడు వీళ్ళకి అవసరం లేదు. వ్యవసాయ పనుల సమయంలో ఈ వ్యవసాయ కూలీలకి ఆటోమేటిక్గా పని ఉంటుంది కాబట్టి కొంత వ్యవధి ఇచ్చారు. వ్యవసాయ పనులు లేని సమయంలో మాత్రమే ఈ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసే విధంగా సంస్కరణలు తీసుకొచ్చారు. దీనిలో చాలా బాగుంటుంది. భవిష్యత్తులో ఈ పథకం మీద కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మొద్దు. దయవుంచి భారతీయ జనతా పార్టీ ఏ పని చేపట్టినా కానీ ఒక ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అంత్యోదయ పేద వర్గాలకి చేరే విధంగా ఈ పథకం ఉంటుందని మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఆశయాలని మేము ఖచ్చితంగా పేద ప్రజల వరకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము తెలియపరుస్తూ, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్, కమ్యూనిస్టులు చేస్తున్న అసత్య ప్రచారాలని మేము తీవ్రంగా ఎండగడుతున్న ప్రజలు నమ్మొద్దని, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు ఈ పథకం గురించి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని. మహాత్మా గాంధీ మీద వీళ్ళకి ఎటువంటి ప్రేమ లేదు. కేవలం గాంధీ పేరుతో రాజకీయ లబ్ధి మాత్రమే పొందారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కమ్యూనిస్టులు వివిధ సంఘాల పేరుతో పేద వర్గాలను
శ్రమ దోపిడీ చేశారు. ఓటు దోపిడీ కాంగ్రెస్ పార్టీ చేస్తే శ్రమ దోపిడీ చేసింది కమ్యూనిస్టులు. మేము అధికారంలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాలు అయింది, 12వ సంవత్సరం నడుస్తుంది. దీనిలో ఎన్నో సంస్కారాలు తీసుకొచ్చాం. అసలు 2005లో 2025కి ఎంత మార్పులు వచ్చినాయి దేశంలో? ఆనాడు జిఎస్టీ ఉందా, ఆనాడు బయోమెట్రిక్ ఉందా, జియో ట్యాగ్ ఉందా? ఎన్నో సంస్కరణలు వచ్చినాయి భారతదేశంలో. కాలానికి అనుగుణంగా నడవాలి. మనం ప్రపంచ దేశాలతో మనం పోటీ పడాలంటే ఈరోజు ఖచ్చితంగా మార్పులు జరగాల్సిందే. యువత కూడా దానికి తగ్గట్టు ముందుకు వెళ్లాల్సిందే. ఈ దేశ భవిష్యత్తు నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. యువత అంతా కూడా ఆయన అనుసరించాలని. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు చేసిన చెత్త ప్రచారాన్ని నమ్మొద్దు. ఎందుకంటే కమ్యూనిస్టుల సిద్ధాంతం ఏంటంటే ఎవడు చదువుకోకూడదు, వారి పనికిమాలిన సిద్ధాంతాలకి అలవాటు పడాలి. కమ్యూనిస్టులు చేసే పనికిమాలిన ప్రచారం అదే. వాళ్ళ పనికిమాలిన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ అదేది కాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు భవిష్యత్తులో బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించారు. అనేక రకమైన సంస్కరణలు తీసుకొచ్చిన భారతదేశం ముందుకు తీసుకెళ్తుందని కూడా మీ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మాకు ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.